తాను మరణించి తిరిగి లేస్తాను అని ఎందుకు చెప్పినట్టు, ఎందుకు లేచినట్టు? ఈ ప్రపంచానికి ఏమి నేర్పిస్తోందంటే, మరణించిన ప్రతి ఒక్కడు తిరిగి లేవాలి. మరణించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేవాలి, తిరిగి బ్రతకాలి. ప్రతి ఒక్కరూనా? ప్రతి ఒక్కరు. భూమి మీద మనుషులుగా పుట్టి బ్రతికి మరణించిన వాళ్ళందరూ కూడా తిరిగి లేవాలా? తప్పనిసరిగా తిరిగి లేవాలి. ఈ విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియచెప్పడానికి యేసుక్రీస్తు గారు మరణించారు, తిరిగి లేచారు. ప్రపంచానికి చెప్పడానికి. ఏం చెప్పడానికి? ఇదిగో ఈ రోజు బ్రతుకుతున్నారు మీరు, ఒకనాడు మరణిస్తారు మీరందరూ. మరణించిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తిరిగి లేవవలసిందే. ఈ పచ్చి నిజాన్ని ఆయన సమాజానికి బయట పెట్టాడండి, బోధించాడు. క్రీస్తు యేసు మరణించి తిరిగి లేచి చూపెను, మరణించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేవాలని. నేను తిరిగి లేచానని అందరికీ చెప్పు. క్రీస్తు యేసు మరణించి తిరిగి లేచి చూపెను, మరణించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేవాలని. మరణమే ముగింపు కాదని, మరో బ్రతుకు ఉందని, ఈ లోకం కాదు మనకు పరలోకమే శాశ్వతం అని. మరణమే ముగింపు కాదని, మరో బ్రతుకు ఉందని, ఈ లోకం కాదు మనకు పరలోకమే శాశ్వతం అని. లేచి చూపాడు, పరలోకం చేరాడు.